ఏమైంది? హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గన్వి అఫీషియల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇది పార్ట్ 1. నేను పార్ట్ 2 సాటర్డే అన్న సండే అన్న పోస్ట్ చేస్తా. అసలు ఫ్రెండ్షిప్ డే రోజు మేము ఎవ్వరం కలుద్దామన్న ప్లాన్ లేకుండే, అనుకోకుండా అట్లా జరిగిపోయింది అనమాట ఈ ప్లానింగ్ అంతా. మా వాళ్ళకి ఎప్పటి నుండో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాలని విష్ లిస్ట్ లో ఉందంట. ఇట్లా టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా అని చెప్పి నాకు కాల్ చేస్తుండే. సో ఎట్లా వస్తారు కదా, మా ఇంటికి రండి, ఫ్రెండ్షిప్ డే కూడా ఉంది కదా, అట్లా బయటికి వెళ్ళి చిల్ అయిదామని చెప్పి ప్లాన్ వేసి. ఈ ముగ్గురు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నా హాస్టల్ ఫ్రెండ్స్ సాయి ప్రియ, పల్లవి, ప్రబలిక. సాటర్డే ఈవినింగ్ 4 o'clock కి మా ఇంటికి వచ్చేసారు. సో 5-5:30కి అట్లా టెంపుల్కి పోదామని చెప్పి కాసేపు అట్లా కూర్చొని మళ్ళీ అందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళింది కదా, వెనకాల బండి పట్టుకొని. ఫ్యామిలీ జనాలు బాగుంటారు. లడ్డు పులిహోర 2 ఉంటాయి అనుకుంటా. చూడు బాగుందా? దా నేను ఈ టెంపుల్కి రావడం 3rd టైం. ఎంత ప్రశాంతంగా ఉంటుందో గుళ్ళు ఉన్నంతసేపు. అక్కడున్న ప్రతి ఒక్క దేవుని దర్శించుకొని ప్రసాదం తిని ఇంకా కొంచెం పులిహోర లడ్డు తీసుకొని మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేసినాం. పల్లవి, ప్రవళిక కూడా మస్తు హ్యాపీ, విష్ లిస్ట్ లో ఉన్న టెంపుల్ ఒకటి చూడడం కంప్లీట్ అయిందని చెప్పి. చాలా ఉన్నాయిరా అన్నవ్వేరా సుష్మిత చూడు. ఏం చేస్తున్నావు చెప్పు. టమాటా రైస్ ఓకే ఆగావు. టమాటా రైస్ ఓకే కాదు, 3 గ్లాసులు ఉడుకుతుందా అని అడుగుతున్నాను. ఉడికిద్ది. టమాటా తినవా? అల్లంటే టేస్ట్ తగినంత ఇలా వంట సాయి ప్రే చేస్తుంది, మేమందరం టేస్ట్ చేస్తాం. అలా తల ఒక చెయ్యేసి టమాటో రైస్ ఇంకా ఆలు ఫ్రై చేసుకొని మంచిగా తిన్నాం. తిన్న తర్వాత కాసేపల్లా కూర్చొని చాయ్ తాగడానికి బయటికి వెళ్ళినాం. ప్రవళికి ఇంకా పల్లవి అమృతుల్య చాయ్ టేస్ట్ చేద్దామని చెప్పి. అయిపోతుందిరా. అమృతుల్య చాయ్ 10 rupees సింగిల్. తాగుతుంది. కాలిందా? తాగినావా?
అలా సాయిదా ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళంతా డీట్ అండ్ ప్యాక్ వేసుకున్నారు. మా సాయి ప్రియ వేసుకోవడం ఫస్ట్ టైం. అది పెట్టుకుంటే ఏంటంటే మన ఫేస్ పైన ఎంత ట్యాన్ ఉంటే అంత మంట వస్తుంది అనమాట. ఆ ఫేస్కి అది ఉన్నంతసేపు దాన్ని బాగా చూడాలి పాపం. నాకు ఇట్లాంటివి ఏమి పడేయన్నమాట ఫేస్కి, అందుకే ఇది ప్రతిరోజు నైట్ పెట్టుకుంటే జెల్లులా ఉంటుంది క్రీమ్. ఇది వచ్చేసి సండే రోజు ఇంట్లో టిఫిన్ చేసేసి బయటికి వెళ్దామని ముందు రోజే ప్లాన్ వేసుకున్నాం. సో నేను దోశ పిండికి నానబెట్టిన. సాయి ప్రియ చట్నీ వేసింది, పల్లీలు ఇంకా కుడుకతోటి రెండు మిక్స్ చేసి వేసింది. టేస్ట్ మస్తుండే. నేను ఎప్పుడన్నా వీలైతే ఈ రెసిపీ పక్క మీకు చూపిస్తాను. మా వాళ్ళందరూ బ్రష్లు తీసుకొచ్చుకోవడం మర్చిపోయిళ్ళు. పక్కనే వేప చెట్టు ఉంది, వేప పుల్లతో తొమ్ముతారు అంటే తొమ్ముతామని అన్నారు. సో నేను మా ఆయన వచ్చి వాళ్ళ కోసం బ్రష్ మర్చిపోయారంటే సో ఒకటి అందుకున్నామని పుల్ల, వేప పుల్ల. ఇది సన్నం ఉంది, గిరి గిరే గిరి నాకు తెలియక తింటాను. హలో చెప్, హాయ్ చెప్. చాలా అరే మస్తుంది. దోశ ఇస్తున్నా సాయి ప్రియ. అయ్యా అయ్యో నువ్వు ఇలాంటి వీడియోలు అని పెట్టినాక నా పురుపతి నీకు పరువున్నానే కనిపించట్లేదు. నేనే కదా ఎడిట్ చేసుకునేది, నాకు కావాల్సిన ఎంచుకుని మీతో కట్ చేస్తా. చేస్తావు ఎక్కువ కావాలని పని చేసింది. పల్లవి సాయి ప్రియా హాయ్ అన్న, హాయ్ అని చెప్పమని దోశ బాగుంది. నాకు అనేసరికి కావాలని లేట్గా ఎత్తుంది. ఇప్పటిదాకా తొందరనే కదా, ఇప్పుడు ఇది నాకనే కదా కావాలి. నీకని మంచిగా ఆలోచన ఎర్రగడ్డ ఏంది ఎర్రగడ్డ ఏంది సాయి ప్రియా? ఫీల్. అరే వద్దురా, ఈ రికార్డింగ్ లో ఆపుర్రా నాయన. మనశ్శాంతిగా దోశలైన ఎవరు తిన్నెవరు, ఏం బతుకురా ఇది. చిచి ఉండు, రెండో సైడ్ కావాలి. ఎందుకు ఇష్టపడతా? రెండు సైడ్ కాలితేనే మంచిగా ఉంటుంది దోశ. నాకు ఇంత పర్ఫెక్ట్ గా రావురా దోశలు, ఇది బాగా ఇస్తుంది కదా. ఈ ప్యాన్ కాబట్టి ముందు కూడా హాస్టల్ ఎత్తుండే కదా సాయి. ఆ దోశలు కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి కదా, వీటికంటే కొంచెం పుల్ల పుల్లగా అందులో కొంచెం సాల్ట్ కలిసి ఉంటుంది మంచిగా. ఇంకా అది మళ్ళీ పులిసి ఉంటది కదా. అదే ఉప్పు సరిపోలేదా? ఇవి కొంచెం ఉప్పు సరిపోలేదా? వాటిలో నిండుగా ఉన్నట్టు ఇక్కడ కూర్చోరాదు, ఇది అడ్డొస్తుంది. అయ్యో ఎక్కి కూర్చుంటాను. ఇప్పుడు నేను చెప్తా టేస్టింగ్ ఎప్పుడు. అటే అలా సాయి ప్రియ మా అందరికి దోశలు వేసి పెడితే నేను ప్రవళిక పల్లవి మంచిగా ఒక్కొక్క దోశ వేసి దానికి పెట్టినాము. సో ఇదన్నమాట పార్ట్ 1 వీడియో. పార్ట్ 2లో మేము ఎక్కడికి వెళ్ళినాం, ఎట్లా ఎంజాయ్ చేసినాం అంతా నేను పార్ట్ 2లో పెడతా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కూడా కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్ అందరికీ.